సో మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. క్రిస్మస్ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం? ఎవరైనా చెప్పగలరా? ఈరోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం? అందరం ఎందుకు ఇక్కడ కూడుకొని మనం దేవుని ఆరాధిస్తున్నాం? క్రీస్తుని ఆరాధించడానికి. సో ఈ డేకి మనం పెట్టుకున్న నేమ్ ఏంటండి? క్రిస్మస్. అవును, ఆయన మన జీవితంలో ఉదయించినారు కనుక, అంటే దాన్ని మనం అతని బర్త్డేగా లేదా నేడు క్రీస్తు నేడు పుట్టెను అనే విధముగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. సో ఎందుకు మనం అలా జరుపుకుంటున్నాం? ఇప్పటి వరకు ఎంతోమంది వ్యక్తులు పుట్టారు, ఎంతోమంది వ్యక్తులు వెళ్ళిపోయారు, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు మనల్ని పుట్టారు, కానీ మనం వాళ్ళెవ్వరి బర్త్డేస్ని కానీ ఒక క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు ఎవరి బర్త్డేస్ అలా మనం చేసుకోలేదు కదండి. కాబట్టి సజీవంగా ఉన్నప్పుడు మామూలుగా మనం కొన్నాళ్ళు జరుపుకున్నాం, అది కూడా బ్రతుకున్నంత కాలం అయితే కాదు, సజీవంగా ఉన్నప్పుడు కొంతకాలం జరుపుకున్నాం. కానీ ఇది మాత్రమే ఎందుకు మనం అలా చేసుకుంటున్నాం? క్రీస్తు జన్మదినంగా ఈ రోజు మాత్రం ఇన్ని చరిత్రలు ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ క్రిస్మస్ అనే పేరుతో ఎందుకు మనం చేసుకుంటున్నాం? ఎందుకు మనం చేసుకుంటున్నాం? ఇందాక హ్యాపీ క్రిస్మస్ అని కానీ అందరూ మేరీ క్రిస్మస్ అనేసారు, బట్ దీనికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు నాకు. సరే, మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది ఒక వాక్యం నేను జస్ట్ రెండే రెఫరెన్స్లతో మాట్లాడేసి పాటలోకి వెళ్తానండి. రెండే రెఫరెన్స్లు. సామెతలు 10:7 ఎవరైనా ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఇక్కడ చాలా మంది ఈ వాక్యానికి షాక్ అవ్వచ్చు. ఏంటి ఈ వాక్యం ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉపయోగిస్తుంది ఈమె అని చెప్పి. ఈ వాక్యం ఎక్కడ ఉపయోగిస్తారో మన సేవకులందరికీ, దైవ సేవకులందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. కానీ ఏంటి ఇక్కడ ఆలోచిస్తుంది, ఇక్కడ ఉపయోగిస్తుంది అని చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. నీతిమంతులు ఎవరండి? నీతిమంతులు ఎవరినూ లేరు, ఒక్కరినూ లేరని చెప్పి మనకి వాక్యం వేరొక చోటని చెప్తుంది. మరి నీతిమంతులు ఎవరు? ఎవరునూ లేరంటే ఎవరు ఇప్పుడు ఉన్నది నీతిమంతులు? మనకున్న ఒకే ఒక్క నీతిమంతుడు యేసుక్రీస్తు. మరి అదేంటండి నోవాహు తరములో ఈ తరమంతట్లో నీవే నాకు నీతిమంతుడుగా కనబడ్డావని అన్నారు కదా. మరి ఆ నోవాహుని అన్నప్పుడు మళ్ళీ నీతిమంతులు ఎవరు లేరని మీరు ఎలా అంటున్నారని అనొచ్చు. చాలా మందికి ఆ డౌట్ రేజ్ అయి ఉండొచ్చు ఇప్పటి వరకు. అయితే యాజకులలో ప్రధాన యాజకుడు ఎవరండి మనకి? యేసుక్రీస్తు. నీతిమంతుల్లో ప్రధాన నీతిమంతుడు ఎవరండి మనకి? యేసుక్రీస్తు. నీతికి కర్త కర్మ క్రియ ప్రతిదీ కూడా మనకి యేసుక్రీస్తే. అదేంటి నోవాహు ముందు పుట్టారు కదా, యేసు తర్వాత వచ్చారు కదా అనుకోవచ్చు. పాత నిబంధనలో యెహోవాగా చెప్పబడిన అతనే మనకి కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా చెప్పబడ్డారు. కాబట్టి అవును, కలిగినదేది అతను లేకుండా కలగలేదు. కాబట్టి మనకేంటంటే నీతికి కర్త కర్మ క్రియ ఎవరు? యేసుక్రీస్తు. సో మనం అతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విధంగా మనం క్రిస్మస్ అనే విధాన్ని మనం జరుపుకుంటున్నాం. సో ఈ క్రిస్మస్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది లోకమంతా ఎల్లవేళలా మనం చాటి చెప్పాలి. ప్రతిరోజు ఒక కోయిల ఎలా అయితే తన పాటను వివరిస్తుందో అదే విధంగా మనం ప్రతి ఒక్కరికి లోకమంతటిని ఒక కోయిలుగా మనం ఎల్లవేళలా ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనం చాటాలి.